డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా, సునీత గారు పరిష్కరించాలి అని చెప్తున్న ఏ సమస్యకి సమాధానం రాబట్టాలని చెప్పనే ఆసక్తి కనపరచకుండా సిబిఐ న్యాయస్థానం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన ఒక ప్రస్తావన ఉంది. సిబిఐ తన ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసిన విధంగా వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారు మరణించి ఉన్న సమాచారం అతని కళ్ళతో చూసిన తర్వాత బాహ్య ప్రపంచానికి తెలిసింది అని చెప్పని అప్పటి వరకు సిబిఐ భావిస్తూ వచ్చింది. కానీ తర్వాత రోజుల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు తెల్లవారుజామున 4 గంటలకే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగిన వైసీపీ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో అప్పటికే అతనుకున్న సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కలం రెడ్డి తోటి షేర్ చేసుకున్నారు అన్న వాస్తవాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ రివీల్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ అజయ్ కలం రెడ్డిని ఉమ్మారెడ్డిని పిలిచి విచారించిన తర్వాత అజయ్ కలం రెడ్డి స్వయంగా ఉదయం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి ద్వారా మాకు ఈ సమాచారం తెలిసింది అని చెప్పని సిబిఐకి రివీల్ చేసి తర్వాత మరి ఏ ఒత్తిళ్లు ఆయన మీద పనిచేసాయో తెలీదు, ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐకి నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించండి అని చెప్పని అతను అభ్యర్థించిన ఒకసారి వాంగ్మూలం ఇచ్చి ఆ వాంగ్మూలాన్ని చదువుకొని సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ వాంగ్మూలాన్ని మార్పు చేయడం కుదరదు అని చెప్పని హైకోర్టు కూడా అతని అభ్యర్థన పరిగణలోకి తీసుకోవాలి.